హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు కొత్త యూట్యూబ్ పెట్టే వాళ్ళ కోసం అయితే మనకు కెమెరా ఇది ఫోన్ పట్టుకొని వీడియో తీస్తుంటారు కదా, దానికోసం మన చేతులు అవి మొబైల్ కదా, మళ్ళీ మైక్ క్వాలిటీ వాయిస్ క్వాలిటీ లేకపోతే వీడియోస్ అంతా బాగా రావు కదా, దానికోసం అనేసి మనము తక్కువ ధరలో మైక్ అండ్ ట్రైపాడ్ అయితే బుక్ చేసాము. అవి ఇప్పుడు మనకు వచ్చినాయి. అది ఎలా వర్క్ చేస్తుంది, అది ఎట్లా ఉంది అన్బాక్సింగ్ అయితే చేద్దాము. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ మైక్ చూపిస్తున్నా. ఇది మైక్ లేకుండా మన వాయిస్ అయితే ఇప్పుడు మీరు వింటున్నారు కదా, మైక్ పెట్టాక వాయిస్ ఎట్లా వస్తుంది అనేది మీరు వినండి. ఒకసారి చూపిస్తా. ఫస్ట్ అయితే మనకి మైక్ అయితే ఇలా వచ్చినాయి. ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను. ఇది ఇంకో ట్రైపాడ్ అయితే ఓపెన్ చేయలేదు. ఫస్ట్ మైక్ అయితే ఓపెన్ తీస్తున్నా. మైక్ అయితే ఇలా వచ్చినాయి. ఇది మొబైల్ పెట్టాలి, రిసీవర్. ఇది చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మనం మాట్లాడేంత మైక్ ద్వారా వాయిస్ అయితే వస్తుంది. మీకు సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉందో మీకే తెలుస్తుంది. ఇది దీంట్లో వచ్చేసి మనకు ఒక ఛార్జింగ్ కేబుల్ సీ టైప్ అయితే మనకి ఇచ్చిండు. మనకి ఫ్లిప్కార్ట్ ద్వారా అయితే బుక్ చేయడం జరిగింది. ఇట్లా చిన్న కేబుల్ అయితే ఇచ్చిండు. దీనికి ఛార్జింగ్ పెట్టాలన్నమాట. ఇక్కడ కనబడుతుంది కదా, ఈ ఛార్జింగ్ పెట్టేసి మైక్ అయితే రన్ అవుతుంది. మనకు 2 మైక్లు వచ్చినాయి. చూస్తున్నారు కదా, ఈ 2 మైక్లు అయితే రావడం జరిగింది. మనం ఒక మైక్ ని అయితే యూజ్ చేస్తాం ఇప్పుడు. దీని తర్వాత దీనికి ఇంకోటి ఏంటంటే, మనకు ఐఫోన్ ఉంటాయి కదా, ఐఫోన్ కూడా మనకు చిన్న పిన్ అయితే ఇచ్చిండు. దీనికి సీ టైప్ ఇచ్చింది కాబట్టి ఆ ఐఫోన్ పెట్టుకోవచ్చు. మనం రిసీవర్ కనెక్ట్ చేయని కూడా పనిచేస్తుంది ఇది. దీని తర్వాత ఇప్పుడు ట్రైపాడ్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఈ మైక్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే ఇది మనకు ఆల్రెడీ చూసాం కదా, ఇది ఆల్రెడీ ఓపెన్ చేసింది కాబట్టి మీకు జస్ట్ ఎలా ఉంది వర్క్, ఎట్లా పనిచేస్తుంది అనేది చూపిద్దామనేసి ఒకసారి మళ్ళీ బాక్స్ అయితే అన్బాక్స్ చేయడం జరిగింది. ఇలా పెట్టేసి మనం ట్రైపాడ్ అయితే తీసుకున్నాము. ఇది మైక్ అన్నమాట. ఓకే, చూస్తున్నారు కదా, ఇదే మనకు అతి తక్కువ ధరలో వచ్చిన ట్రైపాడ్. ఇది మనం ఫ్లిప్కార్ట్ ద్వారా బుక్ చేయడం జరిగింది. ఇది మనకు కొత్త యూట్యూబ్ స్టార్ట్ చేసే వరకు అయితే మామూలుగా ఇట్లా సెల్ఫీస్ కానీ అక్కడ పెట్టి దూరం నుంచి లాంగ్ షాట్స్ తీసుకోవడానికి ఎవరు లేనప్పుడు ఈ ట్రైపాడ్ అయితే పనిచేస్తుంది మనకు. ఇది చాలా తక్కువ ధరలో మనం ఫ్లిప్కార్ట్ లో బుక్ చేయడం జరిగింది. కేవలం 250 రూపాయలకే మనం బుక్ చేస్తున్నాము. ఇది ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. ఇది మైక్ కూడా ఫ్లిప్కార్ట్ నుంచి మనం బుక్ చేయడం జరిగింది. ఇది పైన బాక్స్ అయితే ఇచ్చిండు. ఫ్లిప్కార్ట్ నుంచి అయితే చూసారా, ఫస్ట్ పైన ఇలా ఇది సెల్ఫీ స్టిక్ లాగా అయితే ఇక్కడ మనకు పైన ఇచ్చిండు. ఇటు సైడ్ కలర్స్ ఇచ్చిండు అనమాట. ఇది బ్లాక్, వైట్, గ్రీన్, పింక్ అనమాట. మనకైతే బ్లాక్ కలర్ వచ్చింది. ఇది లోపల చూద్దాం ఒకసారి ఎలా ఉందనేది. చూస్తున్నారా, ఇది ఒకటి మాన్యువల్ బుక్ అనుకుంటుంది. మాన్యువల్ బుక్ కూడా ఇచ్చిండు. ఇదంతా అవుతుంది మనకి. ఆల్రెడీ దీని కోసం మనకి తెలుసు కదా. ఓపెన్ చేసి చూసారు కదా, ఇలా అయితే వచ్చింది. ఇది మనకి ఒక సెల్ఫీ స్టిక్ గా మరియు ట్రైపాడ్ లాగా అయితే ఉపయోగించుకోవచ్చు. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే తక్కువ ధరలో పెద్ద బడ్జెట్ పెట్టి పెద్ద కొనుక్కునే వాళ్ళు మనం ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఇలాంటి తీసుకొని స్టార్ట్ చేస్తే మంచిదని నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు చూస్తున్నాం కదా, దీన్ని ఎలా మనం యూజ్ చేయాలని నేను మీకు చూపిస్తాను. మన మొబైల్ అయితే ఇలా ఉంటుంది. వీడియోస్ కానీ మనం చేస్తాం యూట్యూబ్ ని, ఇలా పట్టుకుంటాం కదా. ఇలా పట్టుకున్నప్పుడు అయితే ఇలా చేతు ఊకే పెయిన్ రావడం, మళ్ళీ ఊకే ఇట్లా పట్టుకోవడం వల్ల మనకి ఇబ్బందికరంగా ఉంటది. మళ్ళీ స్టేబుల్ గా అయితే ఉండదు. దానికోసం మనకి ఇది యూజ్ అవుతుందని నేను మీకు చూపించడానికి అయితే ఈ వీడియో చేస్తున్నా. ఇది చూస్తున్నా, దీనికి బదులుగా మనము దీని మొబైల్ స్టాండ్ ఇలా ఇచ్చిండు. దీనికి కింద ఇట్లా బేస్ కు ఈ 2 క్లిప్స్ అయితే ఇచ్చిండు అనమాట. దీన్ని మనకి ఎంత అడ్జస్టబుల్ కావాలో అంతవరకు ఇట్లా లేపుకోవచ్చు. మొబైల్ ఇలా సింపుల్ గా ఇలా పైకి అనేసి ఇలా కూర్చోబెడితే ఫిట్ గా కూర్చొనిపోతుంది. ఎలాంటి అసలు కింద పడది. ఇక మంచిగా స్టాండర్డ్ అయితే ఉంటది. ఇది మనకు ఇట్లా సెల్ఫీస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీయడానికి బాగా పనిచేస్తుంది మనకు. ఇంకోటి ఏంటంటే, ఇది మనకు హైట్ పైకి వ్యూస్ ఏమైనా కావాలన్నప్పుడు ఇది ఇలా పైకి లాగుతూ కూడా పైకి కూడా వస్తుంది అనమాట. చూస్తున్నాం కదా, మనం పై నుంచి కూడా ఇట్లా వీడియో తీసుకోవచ్చు. ఇట్లా ఏ యాంగిల్ అంటే యాంగిల్ తీసుకోవచ్చు. మనం సింగిల్ గా ఉన్నప్పుడు మాత్రం
మనము లాంగ్ లో ఉన్నాము, ఒక్కరిమే ఉన్నాము, సెల్ఫ్ ఉన్నాము, మన ఫోటో లాంగ్ లో కావాలన్నప్పుడు దీనికి బ్లూటూత్ బ్లూటూత్ రిమోట్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, బ్లూటూత్ నుంచి మనం కనెక్ట్ చేసుకొని ఇది చాలా మనం ఎంత ఒక 10 మీటర్స్ డిస్టెన్స్ లో కూడా దీన్ని ట్రైపాడ్ అన్న కదా, కింద ట్రైపాడ్ ఇచ్చిండు. ఇది దూరంగా పెట్టేసి 10 మీటర్స్ డిస్టెన్స్ అయితే రిమోట్ పనిచేస్తుంది. ఇలా పెట్టేసి మనం 10 మీటర్స్ దూరంలో బటన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సింపుల్ గా తీసుకోవచ్చు. ఇది మనకు అతి తక్కువ ధరకే 260 రూపాయలకి అట్లా బుక్ చేద్దాం. మంచిగా ఉంది ఇది అయితే ప్రోడక్ట్. చూస్తున్నారా, మనం వీడియోస్ కానీ ఏమైనా తీసుకోవడానికి బాగుంటుంది. మనం ఇట్లా కూర్చొని షార్ట్ వీడియోస్, ఇంకా దగ్గర ఉన్న వీడియోస్ కూడా తీసుకోవచ్చు. మళ్ళీ మనకి ఇట్లా పైకి షార్ట్ రీల్స్ తీసుకోవడానికి కూడా ఇలా పనిచేస్తుంది. ఇది రీల్స్ ఇలా పనిచేస్తుంది, అలా వీడియోస్ తీసుకోవచ్చు. సినిమాటిక్ అండ్ రీల్స్ లాగా ఉపయోగించుకోవచ్చు. మనకి ఇంత హైట్ అవసరం లేనప్పుడు దించుకోవచ్చు. ఇలా చూస్తున్నారు కదా, మనం ఇంట్లో చిన్న చిన్న వీడియోస్ చేసుకోవడానికి ఇలా చాలా బాగా పనిచేస్తుంది. చూసారు కదా, ఇది అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం కూడా యూట్యూబ్ ఛానల్ కొత్త క్రియేట్ చేసాం కాబట్టి మనం కూడా వీడియో తీసేటప్పుడు కొంచెం చేతి పెయిన్ రావడం వల్ల, మళ్ళీ ఇంకోటి వాయిస్ క్లారిటీ లేకపోతే కూడా వ్యూవర్స్ అనేది ఇంట్రెస్ట్ చూపించారు. దానికోసం మనం ఇంతకుముందు ఫస్ట్ మాట్లాడాను కదా, ఫస్ట్ అయితే మైక్ నుంచి అయితే మాట్లాడలేను, ఇప్పుడు మైక్ ఆన్ చేసి మాట్లాడినా డిఫరెంట్ మీకే తెలుస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ కొత్త యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఇది బాగుంటుంది నా యొక్క అభిప్రాయం. మనమైతే ఫ్లిప్కార్ట్ నుంచి ఒక ట్రైపాడ్ అండ్ మైక్ ఇవన్నీ బుక్ చేయడం జరిగింది. ఈ వీడియోలో అయితే మీరు వీటి గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.